అందమైన పండ్ల చెట్లు, రంగురంగుల వికసించిన పూల మొక్కలతో నిండిన ఒక సుందరమైన వనాన్ని మనం ఊహించుకుందాం. వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది కదా. అవును, బయటనుంచి చూస్తే అదొక ప్రశాంతమైన స్వర్గంలా కనిపిస్తోంది. కానీ ఆ పూలతీగల వెనుక ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, రక్తం గడ్డకట్టించే ఒక హింసాత్మకమైన జైలు ఉందంటే నమ్ముతారా? ఓ, అంటే బయట స్వర్గం, లోపల నరకం అన్నమాట. కరెక్ట్. ఆ జైలు గోడల లోపల మనుషులను సజీవంగా రుబ్బురోళ్ల వేసి నలగొగ్గొట్టే దారుణాలు జరుగుతాయి. ఇది ఎవరిదో కాదు, చరిత్రలో గొప్ప అహింసావాదిగా, ధర్మ ప్రతిష్టాపకుడిగా మనం చదువుకున్న అశోక చక్రవర్తి ఒకప్పుడు స్వయంగా నిర్మించిన నరకం. వావ్! అశోకుడు నరకాన్ని నిర్మించాడా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇలాంటి విస్తుపోయే వాస్తవాలు, నమ్మశక్యం కాని ఎన్నో కథల సమాహారమే ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక గ్రంథం పేజీలను తెరవబోతున్నాం. ఫాహియాన్ రాసిన యాత్రా డైరీ కదా? ఎగ్జాక్ట్లీ. దాదాపు 1500 ఏళ్ల క్రితం ప్రాచీన యాత్రికుడు ఫాహియాన్ రాసిన యాత్రా డైరీలోని 31 నుంచి 34 అధ్యాయాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఈ గ్రంథాన్ని మనం కేవలం ఒక ప్రయాణికుడి డైరీగా మాత్రమూ చూడలేం కదా? అవును, ఖచ్చితంగా చూడలేం. ఫాహియాన్ రచనలు నాటి సమాజాన్ని ఎలా ప్రతిబింబించాయి అన్నదానికంటే మనుషుల మానసిక పరిణామక్రమాన్ని, వారి అపారమైన విశ్వాసాలను ఎలా రికార్డ్ చేశాయి అన్నది ఇక్కడ చాలా ప్రధానం. నిజమే. అప్పటి ప్రజల ఆలోచనా విధానాన్ని, ఆ భౌతిక ప్రపంచానికి మరియు ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనమని నేనంటాను. కరెక్ట్. ఫాహియాన్ రచనలను చదువుతున్నప్పుడు నాకనిపించిన ఒక బలమైన ఆలోచనను నేను ముందుగా పంచుకోవాలి. చెప్పండి. ఆయన రికార్డులు కేవలం ఈ ప్రదేశం ఇక్కడుంది, ఆ నగరం అక్కడుంది అని చెప్పే ఒక సాధారణ భౌగోళిక మ్యాప్ లాంటివి కావు. నేటి పరిభాషలో చెప్పాలంటే అవి ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ లేదా ఏఆర్ లెన్స్ లాంటివనిపించింది నాకు. ఏఆర్ లెన్స్ అనడం చాలా ఆసక్తికరమైన పోలిక. అవును, ఎందుకంటే ఒక సాధారణ బండరాయిని మనం చూస్తే అది రాతి ముక్కలాగే కనిపిస్తుంది. కానీ ఆయన తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక లెన్స్ ద్వారా ఆ రాయిని చూసినప్పుడు ఆ రాయి వెనుక ఉన్న చరిత్రను చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. దాని వెనుక ఉన్న ఒక మహాత్ముని తపస్సు, దేవతల రాక లాంటి ఒక గొప్ప కథను చూపిస్తాడు. ఈరోజు మన ముందున్న లక్ష్యమేంటంటే ఆ భౌతిక ప్రదేశాలకు, వాటి వెనుక రల్లబడిన ఆధ్యాత్మిక కథలకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని డీకోడ్ చేయడం. చాలా మంచి లక్ష్యం. ఎక్కడ్నుంచి మొదలు పెడదాం? ముందుగా ఫాహియాన్ వెళ్లిన గయాపట్టణం విశేషాలతో మొదలుపెడదాం. ఆయన రికార్డుల ప్రకారం తాను అక్కడికి వెళ్లేసరికి గయాపట్టణం పూర్తిగా పాడైపోయిందట. అవును, నిర్మానుష్యంగా మారిపోయింది. కరెక్ట్. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చూసిన ప్రదేశాలు కూడా కాలగర్భంలో ఎలా తమ ఉనికిని కోల్పోతాయో అనడానికి గయా ఒక గొప్ప ఉదాహరణ. కాని మనం గమనిస్తే ఫాహియాన్ దృష్టిలో ఆ నిర్మానుష్యమైన భౌతిక శూన్యం ఒక ముగింపు కాదు. అవునా? మరేంటి? ఆ శిథిలాల మధ్యే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంపద దాగి ఉందని ఆయన నమ్మాడు. అక్కడ్నించి ఆయన దక్షిణ దిశగా చేసిన ప్రయాణం బౌద్ధధర్మానికి అత్యంత కీలకమైన భౌగోళిక ప్రదేశాలను మనకు పరిచయం చేస్తుంది కదా. అవును, గయా నుండి దక్షిణానికి వెళ్తే బోధిసత్వుడు 6 ఏళ్లు కఠినమైన తపస్సు చేసిన దట్టమైన అడవి వస్తుందని ఆయన రాశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించాలి. ఫాహియాన్ కేవలం కథలు చెప్పి వదిలేలేదు, ఆ కొలతలతో సహా భౌగోళిక వివరాలను చాలా ఖచ్చితంగా ఇచ్చాడు. కరెక్ట్. 20 లీల దూరం అని రాశాడు. అవును, బుద్ధుడు ఒక నదిలో స్నానం చేసి బయటకొస్తున్నప్పుడు దేవతలు ఒక చెట్టు కొమ్మను వంచి సహాయం చేశారట. అలాగే బుద్ధుడు తూర్పువైపు ముఖం చేసి కూర్చున్న బండరాయి కొలతలు కూడా ఆయన రికార్డ్ చేశాడు. అవును, ఆ రాయి 6 అడుగుల పొడవుతో ఒక నిర్దిష్టమైన ఎత్తుతో ఉందట అని చదివాను. ఎగ్జాక్ట్లీ. ఇదంతా చదువుతుంటే ఒక అద్భుతం జరిగిన ప్రదేశాన్ని ఆయన అంగుళం అంగుళం ఎంత పవిత్రంగా ఆరాధించాడో అర్థమవుతుంది. ఇక్కడ వాతావరణ సమతుల్యత వల్ల చెట్లు 10,000 ఏళ్లు బతుకుతాయని చెప్పడం మరో విశేషం. అది నిజంగా నమ్మశక్యం కాని విషయమే. అయితే నా ప్రశ్న ఏంటంటే, వేదాంతపరమైన విషయాలకు ఇంత భౌతికమైన, ఖచ్చితమైన కొలతలెందుకు అవసరమయ్యాయి అంటారు? ఇది మానసిక శాస్త్రానికి సంబంధించిన చాలా లోతైన అంశం. మనుషుల విశ్వాసానికి ఎప్పుడూ కొన్ని భౌతిక ఆధారాలు అవసరమవుతాయి. అంటే దాన్ని ఒక ఆధారంలాగా వాడుకుంటారన్నా? అవును, దీన్నే మనం ఫిజికల్ యాంకరింగ్ అనొచ్చు.
బుద్ధుడు జ్ఞానోదయం పొందడమనేది ఒక మానసిక దార్శనిక స్థితి. అది కంటికి కనిపించని ఒక అంతర్గత ప్రక్రియ. కరెక్ట్, అది లోపల జరిగేది. ఎగ్జాక్ట్లీ. సామాన్య ప్రజలకు ఆ అత్యున్నతమైన ఆలోచనా స్థాయిని, ఆ ఆధ్యాత్మిక విజయాన్ని కేవలం మాటల్లో చెబితే అర్థం కాదు గదా. నిజమే, వారికేదైనా కంటికి కనిపించాలి. 6 అడుగుల రాయి, బాలికలు పాలిచ్చిన ప్రదేశం, ఇవన్నీ ఆ మహాత్ముడి అదృశ్యమైన జ్ఞాన ప్రయాణాన్ని సామాన్య మనుషుల రోజువారీ జీవితాలకు కనెక్ట్ చేసే భౌతిక వారధులుగా పనిచేశాయి. అది ఆలోచించాల్సిన కోణమే. భౌతిక ఆధారాలు ఒక మతపరమైన ఆలోచనను సామాన్యుడికి ఎలా దగ్గర చేస్తాయో నాకిప్పుడు అర్థమైంది. కాని ఇదే క్రమంలో ఫాహియాన్ కొన్ని సంఘటనలను చాలా అతీంద్రియంగా వర్ణించాడు కదా. అవును. ఉదాహరణకు, బుద్ధుడు ఒక రాతి గుహలో కూర్చున్నప్పుడు గోడపై ఆయన నీడ కనిపించడం, వెంటనే భూకంపం రావడం, ఆ తర్వాత దేవతలు దారి చూపించడం లాంటివి రాశాడు. అవును. బోధివృక్షం దగ్గర జరిగిన కథ కూడా అలాగే ఉంటుంది. కరెక్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు మారుడి సైన్యం బుద్ధుణ్ణి భయపెట్టడానికి రావడమనేది అత్యంత నాటకీయంగా ఉంటుంది. మారుడు ఉత్తరం వైపు నుండి 3 నాట్యగత్తెలను పంపిస్తాడు. బుద్ధుణ్ణి ప్రలోభపెట్టడానికి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు బుద్ధుడు కేవలం తన కాలి బొటనవేళ్లితో నేలను తాకి ఆ మారుడి సైన్యాన్ని పారద్రోలడం, ఆ అందమైన స్త్రీలు వెంటనే ముసలివాళ్లుగా మారిపోవడం జరుగుతుంది. ఇవి భౌతికాధారాలు కావు కదా. ఏదో అద్భుతమైన ఫ్యాంటసీ కథలా ఉన్నాయి. వీటిని మనం ఎలా డీకోడ్ చేయాలి? పైకి చూడటానికి ఇవి ఫ్యాంటసీ కథల్లా అనిపించినా వాటి లోపల దాగి ఉన్న తాత్వికత చాలా లోతైనది. ముందుగా మనం మారుడు గురించి మాట్లాడుకుందాం. సరే, అసలు మారుడు అంటే ఎవరు? మారుడు అంటే బయట ఎక్కడో ఉన్న అదృశ్య రాక్షసుడు కాదు. ప్రతి మనిషి లోపల ఉండే కోరికలు, భయాలు, ప్రలోభాలు, అహంకారాలకు మారుడు ఒక మానవీకరించబడిన ప్రతీక. అంటే మనలోపలి చెడు అనమాట. అవును. ఆ నాట్యగత్తెలు శారీరక ఆకర్షణకు చిహ్నాలు. వారు ఒక్కసారిగా ముసలివారిగా మారిపోవడమంటే భౌతికమైన అందం, యవ్వనమనేవి అశాశ్వతమైనవి అని బుద్ధుడు గ్రహించడాన్ని సూచిస్తుంది. దీన్నే ఇంపర్మినెన్స్ అంటారు. వావ్, ఇదొక గొప్ప మెటాఫర్. మరి ఆ కాలి బొటనవేలితో నేలను తాకడమేంటి? దీనినే భూమి స్పర్శ ముద్ర అంటారు. తన మనసులోని ఆలోచనల తుఫానును, ప్రలోభాలను జయించి తాను సాధించిన అచంచలమైన ప్రశాంతతకు ఈ భూమియే సాక్షి అని చెప్పడం దాని ఆంతర్యం. వండర్ఫుల్, భలే చెప్పారు. ఒక వ్యక్తి తనలోని చీకటిని ఎలా జయించాడో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇలాంటి బలమైన దృశ్యరూపకాలను, కథలను వాడారు. అంటే ఆ కథలన్నీ మనిషి అంతర్గత పోరాటానికి సంబంధించిన మెటఫర్స్ అన్నమాట. అలాగే ఫాహియాన్ బుద్ధుడు 7 రోజులపాటు ఒక రావి చెట్టును చూస్తూ ఉండిపోయిన ప్రదేశం, ముచలిందా అనే సర్పం ఆయనను చుట్టుకొని వాతావరణం నుండి రక్షించిన ప్రదేశం గురించి కూడా రాశాడు. కరెక్ట్. ప్రతి ముఖ్యమైన ఘట్టానికి అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారని చెప్పాడు. ఇదంతా వింటుంటే ఒక వ్యక్తి తన లోపలి శత్రువులను జయించి ఎలా శాంతిని పొందాడు అనే ఒక అద్భుతమైన మానసిక ప్రయాణం మనకు కనిపిస్తోంది. కానీ ఇక్కడే మన కథలో ఒక పెద్ద మలుపుంది. ఆ మలుపు ఏంటో నేను ఊహించగలను. అశోకుడి కదే కదా. అవును, మనిషి లోపల ఉండే ఆ చెడును బుద్ధుడు జయించాడు, సరే. కాని అదే చెడు ఒక చక్రవర్తికి సంపూర్ణ అధికారం రూపంలో వస్తే ఏమవుతుంది? అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఏ భౌతికమైన ప్రలోభాలనైతే బుద్ధుడు వదిలేశాడో అదే భౌతికమైన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక మనిషి ఎంతటి రాక్షసత్వానికి పాల్పడగలడో అశోకుడి నరకం కథ మనకు చూపిస్తుంది. ఈ ప్రయాణంలో మనం ఆధ్యాత్మిక శాంతి నుండి అశోకుడి సంపూర్ణ హింసాత్మక అధికారానికి వెళ్దాం. ఇది చరిత్రలో మనం చూసే ఒక అతిపెద్ద వైరుధ్యం. అశోకుడిలాంటి ఒక గొప్ప పాలకుడి జీవితంలో హింస, ఆ తర్వాత పశ్చాత్తాపం ఒకే నాణేనికి ఉన్న 2 ముఖాల్లాంటివి. ఫాహియాన్ ఈ విషయాన్ని చాలా సూక్ష్మంగా రికార్డ్ చేశాడు. అశోకుడి గతం గురించి ఫాహియాన్ ఒక చిన్న కథ చెప్పాడు, అది విన్నారా? ఆ మట్టిదానం చేసే కథ కదా. అవును. అశోకుడు గత జన్మలో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు భిక్షాటన చేస్తున్న బుద్ధుడికి అమాయకంగా ఒక పిడికెడు మట్టిని దానంగా ఇచ్చాడట. కేవలం ఆ చిన్ని పుణ్యం వల్లే ఆయన మరుజన్మలో ఇంతటి గొప్ప చక్రవర్తి అయ్యాడని అంటారు. ఆ అమాయకత్వం ఎంత స్వచ్ఛమైనదో కదా. అవును.
కాని ఆ అమాయకత్వం నుండి పుట్టిన అధికారం రానురాను ఎంత క్రూరంగా మారిందంటే పాపులను శిక్షించడానికి ఆయన ఏకంగా ఒక నరకాన్ని నిర్మించాడు. మనమిందాక చెప్పుకున్నట్లు అది చుట్టూ అందమైన పూల మొక్కలు, పండ్ల చెట్లతో బయటకి ఒక స్వర్గంలా కనిపించే భయంకరమైన జైలు. ఇక్కడ నాకో సందేహం ఉంది. పాపులను శిక్షించాలనుకుంటే ఒక చీకటి నేలమాళిగను కట్టొచ్చు కదా. ఒక గొప్ప చక్రవర్తి తన క్రూరమైన జైలును కప్పెట్టడానికి ఇంత అందమైన సెట్టింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? ఇక్కడే అధికారపు మాయాజాలం దాగి ఉంటుంది. పరిమితులు లేని సంపూర్ణ అధికారం ఎప్పుడూ తన క్రూరత్వాన్ని ఒక అందమైన ముసుగు వెనక దాచడానికి ప్రయత్నిస్తుంది. అంటే ప్రజలకు మంచిగా కనిపించడానికా? కరెక్ట్. బయట అందంగా కనిపించి లోపల హింసతో నిండి ఉండటమనేది అప్పటి రాజవ్యవస్థలోని ద్వంద్వ స్వభావానికి ఖచ్చితమైన ప్రతీక. ప్రజలు చూసేది ఒక అభివృద్ధి చెందిన సామ్రాజ్యాన్ని లేదా ఒక అందమైన వనాన్ని. కాని ఆ సామ్రాజ్యం నిలబడటానికి పునాది భయం మరియు హింస. నిజమే. మరియు ప్రాణాలను తీయగలదు అనే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. ఆ భయాన్ని అమలు చేయడానికి ఆయన ఒక జైలర్ని ఎంచుకున్నాడు గదా. అతని వర్ణన చాలా విచిత్రంగా ఉంది. అవును, ఎర్రటి జుట్టు ఉన్నవాడు. కరెక్ట్. మంత్రులు ఒక వాగు ఒడ్డున పట్టుకొచ్చిన ఆ మనిషికి ఎర్రటి జుట్టు, మెరుస్తున్న కళ్ళు, పంజాలలాంటి పాదాలు, చేపలాంటి నోరున్నాయట. వినడానికే చాలా భయంగా ఉంది కదా. పైగా అతను పక్షులను చూసి ఈలవేస్తే అవి దగ్గరకు వస్తాయి. వెంటనే అతను వాటిని కనికరం లేకుండా చంపేస్తాడట. అసలు ఇలాంటి ఒక అసంబద్ధమైన పాత్ర అశోకుడిలాంటి చక్రవర్తి సామ్రాజ్యంలో ఎందుకున్నట్లు? ఇక్కడ ఆ జైలర్ ముఖచిత్రం ఎంత విచిత్రంగా ఉందన్నది ముఖ్యం కాదు. అతనిలోని క్రూరత్వం అశోకుడి మనస్తత్వానికి ఎలా అద్దం పడుతోందన్నది ముఖ్యం. అంటే అతను అశోకుడికి ప్రతిరూపమంటారా? ఎగ్జాక్ట్లీ. మానసిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఆ జైలర్ అశోకుడికి ఒక ఆల్టరీగో. ఒక పాలకుడు స్వయంగా వెళ్లి మనుషులను హింసించలేడు. కాబట్టి తనలో ఉన్న ఆ దారుణమైన హింసాత్మక ప్రవృత్తికి ఒక రూపమిచ్చి దానికి ఆ జైలర్ను ప్రతీకగా నిలబెట్టాడు. అర్థమైంది. అధికారమత్తులో ఉన్న రాజుకు సమాజంలోని అత్యంత క్రూరమైన, రాక్షసమైన అంశాలే తన ఆయుధాలుగా కనిపిస్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. అయితే ఒకరోజు ఒక బౌద్ధ భిక్షువు పొరపాటున జైల్లోకి అడుగుపెట్టడంతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. అవును, ఆ ఘట్టం చాలా ముఖ్యం. ఆ భిక్షువు లోపలికి రాగానే ఒక వ్యక్తిని ఆ జైలర్ ఒక రాతి రుబ్బురోల్లో వేసి మెత్తటి ముద్దలా నలగ్గొట్టడం చూస్తాడు. అవును. అప్పుడు ఆ భిక్షువులో ఉన్నట్లుండి ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. ఈ శరీరం వ్యర్థం, ఇది నీటిమీది బుడగలాంటిది, సముద్రపు నురుగులాంటిది అని గ్రహించి అదే క్షణంలో ఆయన అర్హతుడు, అంటే ఒక జ్ఞాని అవుతాడు. ఇక్కడ నాకు అర్థం కాందేంటంటే ఒక భయంకరమైన మరణాన్ని కళ్ళారా చూసి ఎవరైనా భయపడతారు కదా, దానివల్ల అతను జ్ఞాని ఎలా అయ్యాడు? బౌద్ధ ధర్మంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్నే నశ్వరత్వం అంటారు. సాధారణంగా మనిషి అనుభవించే దుఃఖానికి, భయానికి మూలం దేహంపై ఉన్న మమకారమే. కరెక్ట్. ప్రాణం మీద తీపి. అవును. ఆ భిక్షువు ఆ దారుణ మరణాన్ని చూసినప్పుడు మానవ శరీరమనేది ఎంత సులువుగా నాశనమైపోతుందో గ్రహించాడు. ఆ రుబ్బురాలులో నలిగిపోయింది కేవలం ఒక వ్యక్తి శరీరం కాదు, భౌతికంగా మనం శాశ్వతం అని మనిషి అనుకునే అహంకారం. వావ్, ఎంత గొప్ప ఆలోచన! ఎప్పుడైతే దేహం ఒక నీటి బుడగలాంటిదని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడో మరణం పట్ల అతనికున్న భయం పూర్తిగా పోయింది. భయం లేనివాడే నిజమైన స్వేచ్ఛను అనగా జ్ఞానాన్ని పొందుతాడు. ఆ భయం పోయినందుకేనేమో ఆ తర్వాత జైలర్ ఆ భిక్షువును ఒక పెద్ద బాణంలో మరుగుతున్న నీళ్లలో వేసినా భిక్షువు ముఖంలో ఎలాంటి బాధ లేదు. ఆశ్చర్యకరంగా మరుగుతున్న నీళ్లు చల్లబడిపోయాయి. అవును, పద్మం కూడా వికసిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ నీటి మధ్యలో ఒక పద్మం పుట్టి దానిమీద ఆ భిక్షువు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇది చూసి భయపడిపోయిన ఆ జైలర్ అశోకుణ్ణి పిలుచుకొస్తాడు. అశోకుడు వచ్చి ఆ భిక్షువు ధర్మోపదేశం విన్న తర్వాత పూర్తిగా మారిపోయి ఆ పశ్చాత్తాపంతో ఆ నరకాన్ని నాశనం చేస్తాడు. ఖచ్చితంగా. మరుగుతున్న నీటిలో పద్మం వికసించడం అనేది చుట్టూ ఎంతటి క్రూరమైన, భయానకమైన వాతావరణం ఉన్నా సరే అంతర్గత శాంతి ఉన్న వ్యక్తి దానికి అతీతంగా ఉంటాడు అనడానికి సంకేతం. అది నిజం. అశోకుడు తాను సృష్టించిన మరణం మరియు భయమనే ఆయుధాలు ఆ భిక్షువు జ్ఞానం ముందు ఎంత పనికిమాలినవో గ్రహించాడు.
ఆ పశ్చాత్తాపమే అశోకుణ్ణి ఒక నిరంకుశ పాలకుడి నుండి ధర్మ సామ్రాటుగా మార్చింది. కానీ ఈ మార్పుతో కథ సుఖాంతం కాలేదు. అవును, ఆ తర్వాత రాణి చేసిన పనుంది కదా. కరెక్ట్. అశోకుడు మారిపోయి ప్రతిరోజూ బోధివృక్షం కింద ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అది చూసి ఆయన రాణికి కోపం వచ్చి మనుషులను పంపి ఆ బోధి చెట్టునే నరికించేసింది. అది చూసి అశోకుడు తట్టుకోలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయాడు. చాలా షాకింగ్ సంఘటన ఇది. ఒకప్పుడు ఎంతోమందిని చంపించిన ఒక క్రూరమైన చక్రవర్తి ఒక చెట్టు నరికివేతకు గురైతే స్పృహ తప్పి పడిపోవడమేంటి? పైగా ఆ రాణికి ఒక చెట్టు మీద ఎందుకంత కోపమొచ్చింది? ఇక్కడే రాజకీయ మరియు కుటుంబ సంబంధాలలోని అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాణికి చెట్టుమీద కోపం లేదు. మరి దేనిమీద? అప్పటి వరకు తన ఆధీనంలో లేదా రాజరికపు వ్యవహారాల్లో ఉన్న తన భర్త ఇప్పుడొక ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళిపోతున్నాడు అన్న భయం ఆమెను ఆవరించింది. ఆ చెట్టు బౌద్ధధర్మానికి మాత్రమే కాదు, అశోకుడి కొత్త జీవితానికి ప్రతీక. ఓహో, అదన్నమాట. అవును, అది కుటుంబంలో అధికార మార్పిడికి కేంద్రంగా మారింది. ఇక అశోకుడు స్పృహ తప్పి పడిపోవడమనేది ఆయన మానసిక పరివర్తనకు నిదర్శనం. ఒకప్పుడు మనుషుల ప్రాణాలను అత్యంత సులువుగా తీసిన ఆ మనిషి ఇప్పుడొక ప్రాణి అంటే చెట్టు ప్రాణం పోతుంటే తట్టుకోలేకపోయాడు. హింస నుండి కరుణవైపు ఆయన ప్రయాణం ఎంత లోతుగా జరిగిందో ఈ సంఘటన చెప్తుంది. ఆ తర్వాత అశోకుడు నేలపై పడి ఆ చెట్టు మళ్ళీ బతకకపోతే తాను కూడా లేవనో అని శపథం చేస్తాడు. చెట్టు వేర్ల దగ్గర మట్టిపోయించి రక్తంగాదు 100 కుండల పాలు పోయించాడు. అవును, పాలు పోయడం చాలా సింబాలిక్. ఆ పాలకొక చెట్టును బతికించే శక్తి ఉందో లేదో తెలీదు కాని ఆ చిన్న కొమ్మల్నుండే చెట్టు మళ్లీ పెరిగి ఏకంగా 120 అడుగుల ఎత్తుకు చేరుకుందని ఫాహ్యాన్ రాశాడు. ఇది నిజంగా ఒక గొప్ప సినిమాటిక్ ఆర్క్. ఒక చక్రవర్తి క్రూరత్వం నుంచి అనంతమైన కరుణవైపు సాగిన ప్రయాణం. అవును, ఇక్కడ రక్తం పోసిన చేతులతో అశోకుడు పాలు పోయడమనేది పోషణకు మరియు ప్రేమకు గుర్తు. ఆ చెట్టు 120 అడుగులు పెరగడమనేది కేవలం భౌతికమైన ఎత్తు కాదు, అది అశోకుడిలోని ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆయన పశ్చాత్తాపానికి ఒక కొలమానమనుకోవచ్చు. అశోకుడి కథ ద్వారా అధికారం మరియు పశ్చాత్తాపం గురించి చూశాం. ఇప్పుడు భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మికత ఒకేచోట ఎలా కలుస్తాయో, ఎలా సహజీవనం చేస్తాయో చూపించే మరొక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే కుక్కుటపాదగిరి. ఆ కుక్కుటపాదగిరి చాలా పవిత్రమైన ప్రదేశం. అవును, ఫాహ్యాన్ రికార్డుల ప్రకారం ఈ పర్వతం కింద ఒక సొరంగంలో మహాకాశ్యపుడి శరీరం భద్రపరచబడి ఉందట. ఇక్కడే మొదటి సంగీతిని కూడా నిర్వహించారని రాశాడు. అసలీ మొదటి సంగీతి అంటే ఏంటి? బుద్ధుని మహాభినిష్క్రమణం లేదా నిర్వాణం తర్వాత ఆయన బోధనలను, నియమాలను ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించడానికి బౌద్ధ సన్యాసులందరూ కలిసి నిర్వహించిన మొట్టమొదటి భారీ సమావేశాన్నే మొదటి సంగీతి అంటారు. ఓ, ఒక పెద్ద మీటింగ్ లాంటిదన్నమాట. అవును, దీనికి మహాకాశ్యపుడు నాయకత్వం వహించారు కాబట్టి ఆ ప్రదేశానికి బౌద్ధమత చరిత్రలో అంతటి ప్రాముఖ్యత ఉంది. ఆ పర్వతం దగ్గరున్న ఒక బిలంలో ఆయన చేతులు కడుక్కున్న చోటి మట్టిని ఎవరైలా తలకు రాసుకుంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతోందట. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే సూర్యాస్తమయమైన వెంటనే అర్హతులు అంటే పూర్తి జ్ఞానం పొందిన వారు ఆ పర్వతం దగ్గరకొస్తారట. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బౌద్ధ యాత్రికులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ అర్హులు వారితో మాట్లాడి వారి సందేహాలను తీర్చి వెంటనే మాయమైపోతారట. ఇది వింటుంటే నాకు ప్రాచీన కాలంలో నడిచిన ఒక ఓపెన్ సోర్స్ ఫోరంలా అనిపిస్తోంది. అంటే ఎవరైనా తమ ప్రశ్నలను తీసుకువస్తే చీకటి పడ్డాక నిపుణులు వచ్చి వాటిని పరిష్కరించి వెళ్ళిపోవడం. వావ్, ఇది చాలా చక్కటి విశ్లేషణ. రాత్రిపూట అంటే చీకటి పడ్డాక ఈ అర్హతలు రావడం అనేది అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపడానికి వాడినొక బలమైన మెటఫర్. నిజమే. అలాగే ఆ కొండ చుట్టూ దట్టమైన అడవి ఉందని, సింహాలు, పులులు, తోడేళ్లు లాంటి క్రూరమృగాలు సంచరిస్తుంటాయని కూడా ఫాహియాన్ రాశాడు. అయినప్పటికీ భక్తులు భయం లేకుండా అక్కడికి వెళ్లేవారు. ఇదొక విచిత్రమైన వైరుధ్యం కదా. ప్రాణాలు తీసే క్రూరమృగాలున్న చోటే ఇంతటి అత్యున్నతమైన ఆధ్యాత్మిక ప్రశాంతత ఎలా సాధ్యమవుతుంది? ప్రకృతిలో భయం, ప్రశాంతత ఒకే చోట ఎలా సహజీవనం చేయగలవో చెప్పడమే దీని ఉద్దేశం. భయానకమైన పరిస్థితుల మధ్య కూడా ఏకాగ్రత ఉంటే శాంతి లభిస్తుంది. కరెక్ట్. జంతువులు వాటి సహజసిద్ధమైన ప్రవృత్తితో ఉంటాయి. అలాగే జ్ఞానులు తమ ప్రశాంతతతో ఉంటారు. భయపడటం మానేసిన వ్యక్తులు
ఆ వాతావరణంలో ఎలాంటి ఆటంకం లేకుండా తమ ధ్యానాన్ని కొనసాగించగలరని ఈ వర్ణన మనకు వివరిస్తుంది. ఇక మనం మన ప్రయాణంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. అదే వారణాసికి సమీపంలోని సారనాథ్. ఆ జింకల వనం, మృగదావం అని కూడా అంటారు కదా. అవును, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత అజ్ఞాత కౌండిన్యుడికి అతని నలుగురు సహచరులకు ధర్మాన్ని బోధించింది ఇక్కడే కదా. ఈ ఘట్టంలో ఒక అద్భుతమైన మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. ఆ 5 శిష్యులు బుద్ధుణ్ణి చూసి ఒక బలమైన తీర్మానానికి వస్తారు కదా. ఆ కథలోని అసలు ఆంతర్యమేంటో వివరిస్తారా? తప్పకుండా. బుద్ధుడు తన శరీరాన్ని కష్టపెట్టే కఠినమైన తపస్సును వదిలేసి తిరిగి అన్నం తినడం మొదలుపెడతాడు. అది చూసిన ఆ 5 శిష్యులు, ఇతను భౌతిక సుఖాలకు లొంగిపోయాడు, ఇక ఇతను ఏమీ సాధించలేడు అని అపార్థం చేసుకుంటారు. అతనిక్కడికి వస్తే మనం కనీసం లేచి నిలబడకూడదు, అతనికి నమస్కరించకూడదు అని తీర్మానించుకుంటారు. కాని బుద్ధుడు అక్కడికి రాగానే ఆయనలో నెలకొన్న ఆ ప్రశాంతతను, ఆ తేజస్సును చూసి వాళ్ల అహంకారం కరిగిపోయి వాళ్లకే తెలియకుండా వాళ్లే లేచి నిలబడి నమస్కరిస్తారు. అవును, నిజమైన జ్ఞానం, పరిపూర్ణత మన కళ్ల ముందు నిలబడినప్పుడు మన ముందస్తు అంచనాలు ఎలా పటాపంచలవుతాయో ఈ ఘట్టం నిరూపిస్తుంది కదా. ఖచ్చితంగా. వారు బుద్ధుడి భౌతిక చర్యలను, అంటే అన్నం తినడాన్ని చూశారు. కాని ఆయన అంతర్గతంగా సాధించిన విముక్తిని ముందుగా చూడలేకపోయారు. ఆ తర్వాత బుద్ధుడు వారికి ధర్మచక్ర పరివర్తన చేశారు. అంటే బౌద్ధ ధర్మమనే చక్రాన్ని మొదటిసారిగా ముందుకు నడిపించాడు. ఆ ధర్మాన్ని ప్రపంచానికి బోధించడం ఇక్కడ నుండి మొదలైంది. అవును, ఇది బౌద్ధ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆ మృగదావంలోనే 2 సంఘారామాలు ఉన్నాయని కూడా ఫాహియన్ రాశాడు. సంఘారామాలు అంటే బౌద్ధ భిక్షువులు అందరూ ఉమ్మడిగా నివసిస్తూ వినయ నియమాలను పాటిస్తూ ధ్యానం చేసుకునే ఆశ్రమాలన్మాట. ఈ ఆశ్రమాలు ఆ రోజుల్లో జ్ఞానాన్ని సంరక్షించే విశ్వవిద్యాలయాలుగా పనిచేశాయి. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ! ఇదంతా వింటుంటే ఒక యాత్రికుడు 1500 ఏళ్ల క్రితం తన కళ్లతో చూసిన భౌతిక ప్రదేశాలను, తన మనసులోని నమ్మకాలను ఎంత అద్భుతంగా అక్షరాల్లో బంధించాడో అర్థమవుతుంది. నిజమే, చాలా గొప్పగా రాశాడు. ఫాహియాన్ యాత్రా చరిత్ర కేవలం ఏ ప్రదేశం ఎక్కడుందో చెప్పే మ్యాప్ కాదు. అది అశోకుడిలా హింస నుండి కరుణవైపుకి, ఆ 5 శిష్యుల్లా అపార్థం నుండి అవగాహన వైపుకి ఒక మనిషి ఎలా మారగలడో చూపే ఒక మానసిక ప్రయాణం. ఖచ్చితంగా. చరిత్ర అంటే రాతి కట్టడాలు, భౌగోళిక కొలతలు మాత్రమే కాదు, ఆ రాళ్ల చుట్టూ, ఆ స్తూపాల చుట్టూ మనుషులల్లుకున్న అపారమైన విశ్వాసాల, కథల, భావోద్వేగాల కలయికే అసలైన చరిత్ర అని ఫాహియాన్ రికార్డులు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చర్చిస్తున్నప్పుడు నా మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. వేల సంవత్సరాలు క్రితం ఫాహియాన్ ఒక చెట్టును, ఒక రాయిని చూసి ఇంత అద్భుతమైన కథలను, మానసిక పరివర్తనలను రికార్డ్ చేశాడు. మరి 1000 ఏళ్ల తర్వాత భవిష్యత్తు తరాల ఆర్కియాలజిస్టులు మన ఇప్పటి నగరాలను, మనం రోజూ తిరిగే కాంక్రీట్ కట్టడాలను, మన కంప్యూటర్లను, స్మార్ట్ఫోన్లను త్రవ్వి తీసినప్పుడు మన గురించి, మన నమ్మకాల గురించి వారు ఎలాంటి కొత్త కథలు సృష్టిస్తారో కదా. అవును కదా, అది ఆలోచిస్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది. బహుశా మన రోజువారీ సాధారణ భౌతిక జీవితాలు కూడా రేపు వాళ్లకు అర్థం కాని ఒక గొప్ప పురాణంగా, ఒక మెటాఫర్గా మారవచ్చేమో. చరిత్ర అనేది ఎవరి కోణం నుంచి చూస్తున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.